ఆడవాళ్ళు అందరూ యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టుగా పరిగెడుతున్నాం కదా, ఏ యుద్ధానికి వెళ్తున్నామో మీకు తెలిసేటట్టు చేస్తాం చూడండి. చాలా ఫైట్ చేస్తున్నాం ఒక దానికోసం, ఎందుకంటే పోటీ అన్నిటికీ ఉండాలి కదా. సో దీనికి కూడా పోటీ ఉండాలని మేము సైన్యం చీరలు కట్టుకొని మరీ వెళ్తున్నాం. నమస్తే అమ్మా, మాకు ఉంచారా లేదా మా తర్వాత మీకు ఇది మీకు ఇది మీకు కష్టపడి దూరం నుంచి వచ్చాం. అదే మీకు ఇష్టం పట్టుకోండి. ఇది మాత్రం నాకు, ఇది మాత్రం నాకు. ఇక్కడ పెట్టేయండి, కూర్చొని సిట్టింగ్ సరదాలు ఉండదు. తీసుకురా. ఎంతసేపు మీరే తాగుతారా? మేము అన్ని రంగాల్లో కూడా ముందే ఉన్నామని నిరూపించుకుంటున్నాం ఇవాళ. ఇది మీకు, ఇది మీకు, ఇది నాకు. మరి నాకు అలా దూరంగా ఉంటే సరిపోదు, మాకు మొత్తం వేసేయాలి ఇవాళ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా కదమ్మా, కొంచెం కొంచెం చెప్తాను. మేము ఇక్కడ సీనియర్స్ కాదు. ఏ లేకుండా లోటు లేకన్నా కొంచెం. ఓకే, రెడీ? చేస్ చేస్ చేస్. లాగించండి, తాగండి. బాగుందా? అందుకని ఎవరు ఎండాకాలం వస్తే మగాళ్ళు అందరూ చెట్ల కింద ఎందుకుంటారు అనుకుంటున్నావు? మనల్ని ఏమో ఇంటి కింద ఉండమంటారు, వీళ్ళేమో చెట్ల కింద ఉంటారు. ఇంత టేస్ట్ చాలా కూలింగ్ అవ్వాలని. ఈ కళ్ళు తాగడం తప్పేం కాదమ్మా, దేవతలే తాగారు, మనం తాగడంలో తప్పులేదు. ఫస్ట్ దేవతలే ఆరగించిన తర్వాత ప్రతిదీ కూడా దేవతలు ఆరగిస్తారు, తర్వాతనే ఆ ఫుడ్ మనకు వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఏది కూడా అధికంగా ఏది ఉండకూడదు, మితంగా తీసుకుంటే ఏదైనా ఆరోగ్యమే. సో మేము ఆరోగ్యం నిమిత్తమే తాగుతున్నామండి, చెట్టు నుంచి ఫ్రెష్ గా తీసిన కళ్ళుని తీసుకొని. ఇది మందు కాదు, మెడిసిన్, మా ట్రెడిషన్. ఇది తీసుకుంటే బాడీ సాఫ్ అవుతుంది, దిమాగ్ కూల్ అవుతుంది. ఇది అమ్మితే ఎంత వస్తుంది మీకు? 200 వస్తుందా? ఇంకా ఇప్పుడు ఈ టైం ఇంకా వెళ్ళి తీసుకొస్తారా? ఓకే, వాళ్ళందరూ చూడు అలా తింటారు. ఇలా వీళ్ళు కూర్చున్నారు కదా, మొత్తం ఖాళీ చేసేటట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళందరూ విన్నాయి. మీకు కూడా ఉన్నాయి. పెద్దనా, మీ పేరేంటి? ఈశ్వరరావు. ఈశ్వరరావు, బజ్జీ తినకు, ఆగు ఒక నిమిషం మింగే. మేము ఆల్రెడీ ఆన్లో ఉన్నాం, ఇలాగే టార్చర్ పెట్టాలి. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? మీ కుల వృత్తి ఇదే? మీ పిల్లలు ఉన్నారా? మీకు చెట్లు ఎక్కడ ఎవరు నేర్పించారు? మా నాన్న నేర్పించారు, తర్వాత మా మామ నేర్పించారు. మీ మామ అంటే పిల్లనిచ్చిన మామూలుగా ఈ దీన్ని ఏమంటారు? దీన్ని ఎలా? మోకు. మోక. ఈ మోకు లేకుండా మీరు నార్మల్ గా చెట్లు ఎక్కలేరా? నార్మల్గా బరిబాగులు ఎక్కి మామూలు కొలు గీయాలంటే మోకుతోటి తప్పించి బరిబాగులు గీయలేము కదా. మామూలు బరిబాగులు ఎక్కి అమ్మగాడు కొట్టవచ్చు, పొయ్యిలోకి తీసుకోవచ్చు, కానీ మోకు ఉండాలి. మనిషి అవును, నిలబడి అది చేతి బరువు ఉండాలి. కరెక్టే. ఈ తాటికల్లు అంటే తాటి చెట్లు, సారీ ఏంటది, మంది ఎక్కువైపోయింది, సారీ, కళ్ళు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తాటిపళ్ళు కదా, తాటికాయలు కాదు, తాటి ముంజలు వచ్చే సీజన్ కదా. తాటి ముంజల నుంచి తీసుకున్న కళ్ళ లేకపోతే దేని నుంచి తీసిన కళ్ళు? తాటి ముంజల నుంచి. తాటికాయలు ఎక్కడ కనబడలేదు నాకు ఏ చెట్టుకి కూడా.
ఇప్పుడు దేవో ఎందుకనో కమ్మ నరుగుతారు కదా కమ్మ నరుకులు ఏంటంటే పుంజులతో సహా నరికెత్తుంటారు కమ్మ కొట్టినప్పుడు నరికెత్తుంటే పోతాయి అన్నమాట. మరి ఇప్పుడు దేని నుంచి తీసిన కళ్ళు ఇది? ఇప్పుడు ఆరు చెట్లు కళ్ళు అంటారు, ఇదే తాటి కళ్ళు. ఇప్పుడు తాటి పుంజులు తాటికాయలు కాదు ముంజులు తీస్తావా దాని తాలూకు కళ్ళు అనమాట ఇది. ఇప్పుడు తాటికాయలు కాయకు ముందు తీసిన కళ్ళు ఒకటి, తర్వాత తాటికాయలు కాయకు ముందు అంటే అది పోచి చెట్లు అనమాట. చెట్టు ఏ కళ్ళు మంచివి? ఇప్పుడు ఉగాది తర్వాత వచ్చిన కొత్త కళ్ళు మంచివా, లేకపోతే దానికంటే ముందు వచ్చిన కళ్ళు మంచివా? ఇప్పుడు పోచి చెట్టు ఉన్నాయి గిలకలు వేస్తాయా, ఇప్పుడు అల్లాగా అది ఉన్నది పోచి చెట్టు కదా, ఆ గిలకలతో ఉందా అది పోచి చెట్టు అంటారు. వేరే ఉంది తాటికాయలు లేకుండా తల్లిగా తాటికాయలు ఉందా అది ఆడ చెట్టు అంటారు. గెలలు ఉండేది ఆడ చెట్టు అది పోచి చెట్టు. దానికి కూడా కళ్ళు తీస్తారు? దానికి అది అయిపోయింది, దాంట్లో టైం అయిపోయింది మరి రాదు. కాదు గెలలు కాసిన దేన్ని ఆధారం చేసుకొని మీరు తాటికలు రెడీ చేస్తారు? మొగలాగా ఫస్ట్ స్టార్టింగ్ లోను గెల వస్తుంది మేడం, కమ్మల్లో నుంచి మట్టలో నుంచి గెల ఎలా పొడుచుకొస్తుంది పైకి, అదే సొప్ప అంటారు. ముందు లోపల గెల నుంచి బయటకు అలా తనుకొచ్చి మా అమ్మగారు బయటకు ఒగ్గుతుంది అనమాట. ఆ ఒగ్గిన తర్వాత అప్పుడు మేము అంతా దాన్ని కోసేసి రెడీ చేసి 1 రోజులు పెడతాం దాన్ని. 1 రోజులు బాగా అప్పుడు ముక్కుతుంది అన్నమాట. చివరిని కోసి కత్తిడి పాసి ఒగ్గేస్తాం ముక్కుతుంది. అక్కడి నుంచి 3 పూటలకి అయితే పెట్టిన తర్వాత చుక్కలకు బయటకు పడుతుంది. ఇప్పుడు ఏది మంచిది? అవునా, ఆ కళ్ళు మంచిదా? ఈ తాటి పింజులు వస్తున్నాయి కదా, ఈ కళ్ళు మంచిదా తాగి ఆరోగ్యానికి? ఈ కళ్ళు మంచిదా? దీని వల్ల ఏంటి మంచిది చెప్పండి, 2 లాభాలు చెప్పండి. అంటే చలవ అంటారు కదా, ఒంటి చలవ అంటారు కదా, గ్యాస్ట్రిక్ రాదు, ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే తాగడం వల్ల క్యాన్సర్ రాదు, బాడీలో బాడీ కూలింగ్ చేస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని నార్మల్ స్థితికి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అండ్ డాక్టర్స్ కూడా అదే చెప్తారండి. తాటికల్లు అంటే ప్రకృతి నుంచి వచ్చిన ఇది ఔషధం కాబట్టి నిజంగానే ఇది ఔషధం, కానీ ఏది అతిగా తీసుకోకూడదు. స్పృహలో లేనంతగా ఏది తీసుకోకుండా ఉంటే ప్రతిదీ కూడా ప్రకృతి ఇచ్చిన వరం అన్నమాట ఇది. సో ఏది అధికంగా తీసుకోకుండా లిమిట్గా రోజుకు కొంచెం కుదిరితే రోజుకు కొంచెం, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి కొంచెం తీసుకున్నా కూడా బాడీ చల్లదనానికి చాలా బాగుంటుంది. ఎందుకు ఈ సమ్మర్లో ఎక్కువగా ఇది తాగడానికి ఇష్టపడతారంటే పైన వేసవి వేడి తాపంతో తట్టుకోలేక చాలామంది వడదెబ్బతో పడిపోతూ ఉంటారు కదా. సో బాడీలో హీటు పైన ఒక హీటు ఉండటం వల్ల ఇది తీసుకుంటే బాడీ ఆటోమేటిక్గా కొంచెం చల్లదనాన్ని మన బాడీ సేకరించుకుంటుంది. కాబట్టి ఎక్కువగా బయటకు తిరిగే వాళ్ళ కోసం అట్లీస్ట్ నైట్ ఏమో ఇలా పగలు పని మానుకొని మాత్రం తాకండి ఏదైనా కానీ, ఓకేనా? కొంచెం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే బాడీ చల్లదనం వస్తుంది. పొద్దున్న మార్నింగ్ ఫ్రెష్గా లేచి మన పని మనం సపోర్ట్ చేసుకోవడానికి మన బాడీ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒక చెంపేయమ్మా నాకు, కొంచెం వేయు. పాపం వీళ్ళేమో నాకు సరిపోదేమో అని చూస్తుంది ఎవడైతేనే. కొంచెం వాళ్ళకు కూడా కొంచెం 4 చెంపలు వేసేసాయండి. రండి ఇప్పుడు రండి, అందరం కలిసి తాగుదాం. నాకు ఇప్పుడు ఇదివరకు నాకు ఇంత టేస్ట్ ఉందని తెలుసుంటే సమ్మర్లో పని చేయకుండా రోజుకో చెంపు ఎత్తేసి ఉండేదాన్ని. అలవాటు ఉందా? దా తీసుకో. ఉండు ఎలా ఉందో తాగి చెప్తాడు. రోజు తాగిన దానిలాగా ఉందా, ఇవాళ ఏం తేడాగా ఉందా? సీనియర్స్ కాబట్టి వీళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. బాగుందంటే రోజు నువ్వు తాగిన దానిలాగా ఉందా, ఏం తేడాగా ఉందా? రోజులాగా ఉందా? ఇది ఫ్రెష్ కల్లేనా? ఏమైనా కొంచెం ఏమైనా మిక్సింగ్ ఏం చేశారా? నన్నేం మోసం చేయలేదు కదా? అచ్చచ్చి అంటావా? ఏమో అలాగే నేను చెప్పినా నన్నేం మోసం చేయలేదు కదా? ఎందా ఎవరు చూడకండి, కళ్ళు మూసుకోండి, కాసేపు కళ్ళు మూసుకోండి. తాగి అయిపోయింది. తాత ఇక్కడ మీరు డైలీ కస్టమర్లా? రోజుకి ఎన్ని మగ్గులు తాగుతారు?
పొద్దున్న 3 తాగుతాం. రోజుకు 3. ఒక మగ్గ ఎంత? ఎక్స్పీరియన్స్ 15 రూపాయలమ్మ. జగ్గు 15 రూపాయలు అంటే 3 జగ్గులు తాగుతారు. 30, 40, 45 రూపాయలు అంటే రోజుకి 50 రూపాయలు. మరి మందికి డబ్బులు పడతాయి అమ్మా నాటోళ్ళకి. మరి ఇవి డబ్బులు ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి? ఇదేమన్నా మరి ఫీ రాకపోతే మరి ఏదో అందులో 150 రూపాయలు పెట్టాలి దానికి. ఓ ఈ ఒక 50 రూపాయలు అయితే మాకు కాలు వెళ్ళిపోద్ది. అవునా? ఇది తాగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించదమ్మా. మరి ఎందుకు తాగుతున్నారు? మరి పొగలాలు తిరుగుతాం కదా, కాలు పీకులు మేకలతో వెళ్తాం. అట్లా వెనకాల తిరుగుతామా, 11 గంటలకు ఇప్పుతాం, 4 గంటల వరకు తిరుగుతాం అట్లా వెనకాల. మరి అని చెప్పి మరి మాకు ఏ పోయినా మరి ఉండదు. మళ్ళీ రాత్రి 8, 9కే పోయినాం. ఓకే, మంచి కూలింగ్ వస్తుంది, లైట్ గా మత్తు వస్తుంది అంటావు. తెల్లంటే మౌనంగా ఉంటుంది శరీరం. నాకు మా మొత్తం పెడతా నాకు. మరి దానిలో ఇదైతే మౌనం కదా. సరే అయితే ఇందులో బాగుంది. అయితే డైలీ 50 రూపాయలు చదివించడానికి వస్తారు. డైలీ 50 రూపాయలు తాగుతాం. ఓకే, ఎనర్జీ డ్రింక్ కి 50 రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పలేదులే. 3 గ్లాసులు అయితే కొంచెం కడుపు నిండుద్ది, మనసు నిండుద్ది, బ్రెయిన్ నిండుద్ది. అంతేనా? అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే అక్క, బాగున్నాం. వచ్చారు రేపు మళ్ళీ తొందరగా వస్తాం. ఇదే బిందు నుంచి, ఇదే సర్కిల్ నుంచి. సరే మరి వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ, బాయ్.